హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూదరి వ్లాగ్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసిన వీడియోస్లో కూడా మేము మా బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది మీతో షేర్ చేసుకుంటాను. బతుకమ్మల్లోనైతే మొదటి రోజుతో ప్రారంభించామండి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఈ ఎంగిలి పూల బతుకమ్మని ఇంట్లో పేర్చుకోవడానికి మేము తీసుకొచ్చిన పూలండి. ఎంగిలి పూల బతుకమ్మనైతే మొదలు పెడుతున్నాము. ముందుగా బీరాకులు లేదా మనం ఏదైనా ఒక గుమ్మడాకులు అలాంటివి పరుచుకొని పసుపు కుంకుమ వేసేసుకొని ఆ తర్వాత మనం కూడా బొట్టుతో అలంకరించుకొని బతుకమ్మనైతే స్టార్ట్ చేస్తామండి. మన పద్ధతి ప్రకారం ముందుగా బతుకమ్మ పేర్చేటప్పుడు మనకి యాక్చువల్గానైతే తంగడి పువ్వు ఉండాలండి. ఇప్పుడు మనకి జనరేషన్స్ మారుతూ ఉన్న కొద్దీ మనకి తంగడి పువ్వు దొరకడం చాలా కష్టమవుతుంది. అట్లీస్ట్ మనం తంగడి ఆకైనా యూజ్ చేయాలి. పువ్వు దొరికినా కూడా బాగుంటుందండి. ఇంకా పువ్వు లేదు అనుకునే వాళ్ళు ఆకైనా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న క్లిప్స్లో ఎలా మేము బతుకమ్మని పేర్చుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఎంగిలి పూల బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలాగే ఎంగిలి పూల బతుకమ్మకి ఎన్ని రకాల పూలతో మీరు అలంకరిస్తారనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే ఎంగిలి పూలని కొంచెం సింపుల్గా చేసుకుంటామండి. ఆ తర్వాత సద్దుల బతుకమ్మని అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. బతుకమ్మని సేమ్ పేర్చే విధానం అంతా సేమ్ అండి, కానీ అప్పటికి సైజ్ కొంచెం పెద్దగా అవుతుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి బతుకమ్మ అంటేనే పూల పండగ కదా అండి. ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రంలో ఓన్లీ మన తెలంగాణలో మాత్రమే ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది. అందరూ పూలని పూజించడానికి వాడితే ఈ బతుకమ్మ ఫెస్టివల్కి మనం పూలని పూజిస్తామండి. సో ఈ పూలని పూజించే ఈ ఫెస్టివల్నే బతుకమ్మ ఫెస్టివల్ అని అంటాము. ఇలా 9 days పాటు జరుపుకుంటామండి. మొదటి రోజు వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వారికి 9 రోజులు బతుకమ్మలు పేరుస్తామండి. మధ్యలో ఒక రోజు మాత్రం 5వ రోజు అలిగిన బతుకమ్మ లేకపోతే అర్రమని అంటాము. ఆ రోజు ఒక్కరోజు బతుకమ్మనైతే పేర్చమండి. మిగతా ఈ 9 రోజుల్లో బతుకమ్మని పేర్చి బతుకమ్మని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అందరం కలిసి చక్కగా బతుకమ్మ ఆడుకుంటాము. సో మీరు మీ బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే మీలో అందరూ 9 రోజులు బతుకమ్మని పేరుస్తారా? కొన్ని ప్లేసెస్లో 7 days ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో 5 days ఉంటుంది. మరి మీరు ఎక్కడి నుంచి, అలాగే మీ ప్లేసెస్లో మీరు ఎన్ని రోజులు ఈ బతుకమ్మని జరుపుకుంటారు, ఎన్ని రోజులు బతుకమ్మని పేరుస్తారు మీ ఇంట్లో అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఫైనల్గా మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పుడైనా కానీ మనం 2 బతుకమ్మలు పేరుస్తాము. మొదటి రోజు అలాగే సద్దుల బతుకమ్మ రోజు. నార్మల్ డేస్లో అయితే ఒక బతుకమ్మ పేర్చుకొని వెళ్తాము. సో పెద్ద బతుకమ్మ కంప్లీట్ చేసేసుకొని చిన్న బతుకమ్మను పేరుస్తున్నాం. ఇక్కడ మంచిగా షార్ట్గా క్యూట్గా పేర్చామండి. చాలా ముద్దుగా అనిపించింది బతుకమ్మని చూడగానే. మంచిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో కలర్ఫుల్గా అనిపించింది. ఇలా బతుకమ్మని పేర్చుకున్నాక సాయంత్రం మనం బతుకమ్మని ఎక్కడికైతే తీసి సెలబ్రేట్ చేసుకుంటామో అప్పుడు బతుకమ్మనికి ఇంట్లో పూజ చేసుకొని ఇంటి ముందు ఒక 2-3 చుట్లు 3 లేదా 5 చుట్లు బతుకమ్మ ఆడి ఆ తర్వాత బతుకమ్మ సంబరాలు ఎక్కడ జరుపుకుంటామో అక్కడికి వెళ్ళి పెట్టేసి మిగతాదంతా ఇంకా అందరం కలిసి బతుకమ్మనైతే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. మరి మేమైతే మా ఎంగిలి పూల బతుకమ్మని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నదనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే కొంచెం నా వాయిస్ కోల్డ్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఉందండి. కైండ్లీ ఇగ్నోర్ మై వాయిస్. అదర్ దెన్ దట్ ఈ వీడియో అంతా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అప్కమింగ్లో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కన్నేసి ఉంచండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బతుకమ్మ సంబరాలను అయితే ముగించుకొని ఇలా బతుకమ్మనైతే నిమజ్జనం చేశాము. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈ మొదటి రోజు నుంచి మిగతా రోజులన్నింటినీ మేము ఇక్కడ నిమజ్జనం చేస్తామండి, ఒక పక్కకి చెట్టు కింద అలా. తర్వాత సద్దుల బతుకమ్మ రోజు మాత్రం చెరువు దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేస్తాము.